హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నాటుకోడి ఫ్రై బిర్యానీ చేస్తున్నానండి. ఇది నాటుకోడి ఉప్పు పసుపు వేసి ఆవిగిలి పెట్టింది. దీన్ని మళ్ళీ కుక్కర్లో విజిల్ రానివ్వాలండి. ఫ్రై చేశాక నేను బిర్యానీలో వేస్తాను. ఫ్రై బిర్యానీ ఇది. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 2 అండి, ఇవి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ హోల్ గరం మసాలా, చెక్క ఇవన్నీ తీసుకున్నాను. ఇది షాజీరా, పచ్చిమిర్చి 3, కొత్తిమీర, బిర్యానీ ఆకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ధనియాల పొడి, అది గరం మసాలా. ఇది 1 గ్లాసున్నర బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఇవి వేరే వండుకోవాలా. రైస్ మనం ఫ్రై బిర్యానీ కదా చేస్తుంది, అందుకని. నెయ్యను, కావాల్సింది నూనె అండి. కావాల్సిన పదార్థాలు ఇవేను. ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మన ఆనియన్స్ వేయండి. కుక్కర్లో పెట్టాలి చికెన్, అది ఉడకలేదన్నమాట. నాటుకోడి కదండి, ఉడకాలి. అందుకని దాన్ని కంపల్సరీగా కుక్కర్లో వేయాలి. కొంచెం ఇదిగోండి షాజీరా, చెక్క, ఒక బిర్యానీ పువ్వు, మామూలుగా యాలకులు 2, ఇవి ఆయిల్లో వేసేస్తున్నాము. ఇది మళ్ళీ చికెన్ తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తానండి నేను, అందుకని ఇది కొంచెం వేసాను ఆయిల్. ఇది వేడైపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ వేసేసుకోవాలి. నాటుకోడి అండి ఇది. మీకు చెప్పలేదండి, పసుపు ఉప్పు కారం కూడా కావాలి. ఇప్పుడు పసుపు ఆల్రెడీ వేసి ఆవగించున్నది కదండి, కొంచెం పసుపు వేసాను. సాల్ట్ కూడా కొంచెమే వేస్తానండి, ఆల్రెడీ వేసింది, అందుకని 1 అర స్పూన్ వేస్తాను. కారం 1 స్పూన్ వేసుకోవచ్చండి. మనం బిర్యానీలో పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి. ఎక్కువ కాటు తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు, కొంచెం తగ్గిస్తే కొంచెం 1 స్పూన్ ఫుల్ వేసానండి నేను. ఇది కొంచెం ఇలా కలిపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఈ చికెన్ వరకే వేస్తే మనం బిర్యానీలోకి మళ్ళీ వేసుకుంటాం. డైరెక్ట్ వేస్తే నాటుకోడి ఉడకదు కదండి, మనం దమ్ వేస్తే ఉడకదు. అది ముందే కలుపుకొని అన్నీ చేయాలి. ఎలాగైనా సగం ఉడకబెట్టుకోవాలి. అందుకని ఇలా ఫ్రై చేస్తే ఫ్రై బిర్యానీ బాగుంటుందండి. చికెన్ ఫ్రై బిర్యానీ, నాటుకోడి ఫ్రై బిర్యానీ నేను ఇంతకుముందు కూడా చేశాను. ఇలా కొంచెం కారం అయి పట్టేశాక కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టేస్తే మెత్తగా అయ్యాక అప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేస్తాం. ఇదిగోండి, ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇది విజిల్ పెట్టేసుకోవాలండి, 5-6 విజిల్లు. ముదురుదైతే 10 విజిల్లు కూడా పెట్టాలి. ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది, ఒక 7-8 విజిల్లు పెట్టి సరిపోతుందేమో. ఇవ్వండి, రైస్ గిన్నె పెట్టాను. మనం గ్లాసున్నరే కదండి, అందుకని తక్కువ పెట్టాను నేను వాటర్. ఇవి యాలకులు ఒక 4, మామూలుగా స్టార్ పువ్వు, ఈ ఫ్లవరు, చెక్క, లవంగాలు వేసుకోవాలండి. నెక్స్ట్ సాజీరా, ఈ వాటర్లో ఇవన్నీ వేసుకోవాలి. హోల్ గరం మసాలా అంతా, కొంచెము పుదీనా, బిర్యానీ ఆకండి. నాటుకోడి కదండి, కొంచెం మసాలా వేసుకోవాలి, నీసు వాసన రాకుండా ఉండటానికి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక కొంచెం కర్రీలో వేసాము, ఫ్రైలో. ఇది కొంచెం దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఆయిల్లో ఇంకా ఉప్పును మనం వేయాల్సింది. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, అన్నము పొడి పొడిగా రావడానికి. సాల్ట్ మనం ఎలా అంటే అది సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉన్నంత సాల్ట్ వేయాలి.
ఒక 2 స్పూన్లు పట్టుద్దండి, నీళ్ళల్లో ఎక్కువ పోద్ది కదా. నీళ్ళు మరిగేసాక మనం రైస్ వేయాలి. రైస్ కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి నూనె పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఇవి తింటే చేసుకోవటం. నేను ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనం కర్రీలో కొంచెం వేస్తాము, రైస్లో కొంచెం వేస్తాము. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయండి. చికెన్ దగ్గర దాకా అయిపో వచ్చింది, ఉడికింది చికెను. కొంచెం ఆయిల్ ఉంది. మనం దీంట్లో ఇలా దమ్మైనా వేసుకోవచ్చు, మసాలా వేసి కొంచెం పెరుగు పోసి. నాటుకోడి త్వరగా ఉడకదు కదండి మా పచ్చిది అయితే. ఇలాగే దీంట్లో కొంచెం పెరుగు వేసేసి మసాలా వేసేసి దీని మీద దమ్ వేసుకున్నా మనకి ఎలా అంటే దమ్ బిర్యానీ లాగా వస్తుంది. నేను ఈరోజు ఫ్రై బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా, దీన్ని ఫ్రై అయ్యేదాకా వేయిస్తాను. వాటర్ అంతా అయిపోయి ఇది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు గరం మసాలా వేసి ఇవి నేను లేయర్ లెక్కనే వేస్తాను అనమాట రైస్లో. ముక్క బాగా సాఫ్ట్ అయిపోయింది, ఉడికింది. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కదండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి నేతిలో ఫ్రై చేస్తే బాగుంటుంది చికెన్. ఈ ఉడికిన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ లాగా చేసుకుంటే ఇప్పుడు మనం రైస్లో వేసుకోవచ్చు. ఈ గిన్నె ఇంకా మనం ఈ గిన్నెలోనే చేద్దామండి బిర్యానీ, కుక్కర్ కదా దాంట్లోనే చేద్దాము. ఇప్పుడే మనం దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకున్నాం. నెయ్యి వేస్తాం కదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగా రోస్ట్ అవ్వాలి. మనం పెట్టుకున్న వాటర్ మరిగాయండి. దాంట్లో ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ పిండుకున్నాం. వాటర్ మరుగుతున్నాయి. వాటర్లో ఒక నిమ్మకాయ పిండుతున్నాను. నీళ్ళు మరుగుతున్నాయండి, ఇంకా రైస్ వేసుకోవచ్చు. మన రైస్ వేసేసుకుందాం. ఇది హైదరాబాద్లో మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా స్టార్టింగ్లో. ఇప్పుడైతే బాగా చేస్తాను ఫ్రై బిర్యానీ. మా పిల్లలు దమ్ వేస్తే ఫస్ట్లో తినేవాళ్ళు కాదండి, మా చిన్నపిల్లలు, మా మనవాళ్ళు వాళ్ళు. ఇలా ఫ్రై అయితే కొంచెం కారం లేకుండా ఉంటుంది కదా రైస్ అన్నట్టుగా తినేవాళ్ళు. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో ఈ ఫ్రై ఆనియన్స్ అండి, ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మ్యాష్ చేసి ఇలా వేసేసుకోవాలి. సగం దీంట్లో వేసేసుకొని మనం సగం ఆనియన్ లేయర్లు వేసుకుందామండి రైస్ మీద. పుదీనా కొత్తిమీర కూడా దీంట్లో కొంచెం వేసేసుకోవాలి. రెడీ అయిపోయింది చికెన్. రైస్ కూడా ఉడుకుతుంది. ఎక్కువ ఉడకకూడదండి, 3 వంతులు ఉడికితే సరిపోద్ది. మనం కుక్కర్లో మళ్ళీ 2 విజిల్ రానిస్తాము. ఇదిగోండి ఇందాక మనం కర్రీ వండిన గిన్నె తీసుకున్నాను. మనం ఎట్లా వేసేది కూడా మళ్ళీ కర్రీ కదండి, అందుకని కడగలేదు. కొంచెం నెయ్యి వేసాను అడుగున. రైస్ అయిపోయిందండి.
రైస్ ఇంకేసేసుకోవచ్చు. ఫస్ట్ అడుగున చికెన్ వేసాకన్నా ఫ్రై కదండి, రైస్ వేస్తే బాగుంటుంది. ఒక లేయర్ రైస్ వేసేసాను. ఇప్పుడు మనము చికెన్ వేసుకుందాం. ఫ్రై పీసులు కదండి, ఇలా అంతా కలిసేటట్టు చికెన్ వేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం రైస్ ఇలా చిల్లుల గిన్నెలో తీసుకుంటే మనకి రైస్ బాగా అది పొయ్యి మీద ఉడుకుతూనే ఉండాలండి, ఆపకూడదు. ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా, ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇది వేసుకోవాలి ఒక లేయర్. మళ్ళీ కొంచెం రైస్ అలా లేయర్లు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ మనం చికెన్ ఈ మసాలా అంతా రైస్కి పట్టేసి చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే మనం ఫ్రై చేస్తాం కదా అలాగా. ఇప్పుడు మళ్ళీ మనం రైస్ వేసుకుందాం. రైస్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసేసుకున్నాం. మనం 3 లేయర్లు వేసామండి చికెన్ వేసేసి దీంట్లో ఉన్న మసాలా కూడా దీంట్లో వేసేసేయండి పూర్తిగా. కొంచెం ఈ మసాలా మనం చికెన్ ఫ్రై చేసిన దాంట్లో ఈ వేడి వాటర్ గంజి ఉంటాయి కదండి, అవి పోసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పైన వేసేసుకుంటే పర్ఫెక్ట్గా కలర్ బాగుంటుంది, అన్నీ బాగా కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ మిగిలినవి ఈ ఆనియన్స్ ఇవి కూడా వేసేద్దాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్ పెడితే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 వంతులు ఉడికింది కాబట్టి 2 విజిల్ పెడితే అయిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది బిర్యానీ. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగుంటుంది. మనం ఎగ్ కూడా వేసుకోవాలి కదండి, ఎగ్గులు బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టుకున్నాము, అవి కూడా వేసుకున్నాము. ఇదిగోండి నాటుకోడి ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా మెత్తగా తుంచితే తిరుగుతుందండి. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. నాటుకోడి ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయిందండి.